తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వం విడతల వారీగా కొత్త ఇళ్లను మంజూరు చేస్తోంది. కేటగిరీలుగా లబ్ధిదారులను విభజించి దశల వారీగా ఇళ్లను మంజూరు చేస్తోంది. ఇప్పటి వరకు గ్రామాలు, పట్టణాల్లోని ప్రజలకు 4,50,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. వీటిల్లో కొన్ని ఇళ్లు ఇప్పటికే గృహప్రవేశాలు పూర్తవగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వేగంగా ఇళ్లు పూర్తయ్యేందుకు ప్రభుత్వం ప్రతివారం లబ్ధిదారులకు నిధులు జమ చేస్తోంది. ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యే కొద్దీ లబ్ధిదారుల అకౌంట్లోకి జాప్యం జరగకుండా నిధులు రిలీజ్ చేస్తోంది. అలాగే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి ఇసుక, ఇటుకలు లాంటి సామాగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దరఖాస్తు చేసుకున్న వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి ముందుగా అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తోంది. తొలి జాబితాలో ఎంతో మంది పేదలకు ఇల్లును మంజూరు చేయగా రెండో జాబితా త్వరలోనే విడుదల చేయనున్నట్లు తాజాగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా ఏదులాపూర్ మున్సిపాలిటీలో పలు వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసే వారికి శుభవార్త అందుతుందని, రెండో విడత లబ్ధిదారుల జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అర్హులైన వారందరికీ ఈ విడతల్లో ఇళ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను అందించే బాధ్యతను తాను తీసుకుంటానని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో రాజకీయాలను పక్కన పెట్టి అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామన్నారు. కాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారు ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే కొద్దీ 4 విడతలుగా వీటిని లబ్ధిదారుల అకౌంట్లోకి నేరుగా జమ చేస్తోంది. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్లకు పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచన రాలేదని విమర్శించారు. ఇక డ్వాక్రా మహిళలకు 23,000 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేశామని, కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. అలాగే రేషన్ కార్డుదారులకు కూడా సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. అలాగే సన్నబియ్యం పండించిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ కూడా ఇటీవల విడుదల చేశామని పొంగులేటి పేర్కొన్నారు.